చూసాం కదా స్టార్టింగ్లోనే 3 టైమ్స్ చూసాము. ఇప్పుడు మళ్ళీ క్వాడ్రపుల్ క్రోషెట్స్ ఫోర్ టైమ్స్ ఎలాగా క్రోషెట్ చేయాలో క్వాడ్రపుల్ క్రోషెట్స్ చూద్దాము. డబల్ ట్రిపుల్ క్రోషెట్స్ అని కూడా అంటారు. అదైతే 5 క్రోషెట్స్ అనమాట. జస్ట్ ఇవి వచ్చేస్తే చాలు మనకి. ఈసారి 4 చైన్స్ విడిచిపెట్టేయాలి. 5th చైన్లోంచి తీసుకోవాలి. 3 టైమ్స్ ర్యాప్ చేయాలి ఇలాగా. నేను కొన్ని రోజ్ పెటల్స్ కొంచెం లెందీగా రావాలని ఇది యూజ్ చేశాను. చూపించినట్టున్నాను మీకు లైవ్లోని. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇందాక ట్రిపుల్ క్రోచెట్స్కి 2 టైమ్సే కదా ఇలాగా ర్యాప్ చేసాము, చుట్టాము, ఇలాగా నీడిల్ మీద థ్రెడ్ వేసాము ఇలాగా. ఇప్పుడు 3 టైమ్స్ అనమాట. 1 2 3 టోటల్గా 4 వస్తుంది. మధ్యలో 4 చైన్స్ వదిలేయాలి. 5th చైన్లోంచి తీసుకోవాలి. అంటే సో సిమిలర్గానే ఉంటుంది, జస్ట్ చైన్స్ డిఫరెన్స్ వస్తుంది, తేడా వస్తుంది అంతే. ఇలా 2 లూప్స్ నుంచి ఇది కూడా లాగేయడమే. ఇంకా లెందీగా వస్తుంది అనమాట ఈ స్టిచ్ అనేది. ఇది ఎక్కువ రోజ్ పెటల్స్ చేయడానికి కొంచెం లెందీగా రావాలి అన్నప్పుడు జనరల్గా ఇది యూజ్ చేస్తాము. ఇదనమాట ఇలా. ఇంకా గ్యాప్